కీర్తనలు 149వ కీర్తన. నూట 49వ కీర్తన, Psalms 149. ఈ అధ్యాయం అంతా చదువుకుందాం, ఈ కీర్తన అంతా చదువుకుందాం. 1 నుంచి 9 వరకు ఉన్నాయి. నేను 1 చదువుతాను, మీరు 2 చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురుతోనూ సితారుతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. భక్తులు ఘనత నుండి ప్రహసింతురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును చివరిది అందరు చూద్దాం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, మరొకసారి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేటుకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవా, నీ రక్తములో ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధుల సంఘం దేవా, మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరు ఘనపరుచుకున్నారు తండ్రి, అందరి బట్టి వందనాలు. ఆరాధనకి వెళ్తుండగా వర్తమానం ద్వారా, వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ వస్తున్నాం. 33:14 నిర్మల ప్రకారం నీ సన్నిధి మాకు అనుగ్రహించమని, ఈ సమయాన్ని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, కీర్తనలు 149వ కీర్తనల్లో తమ జనుల ఎడల దేవునికి ఉండిన ప్రేమను ఈ కీర్తన తెలుపుతుంది. దేవుని ప్రజల పట్ల దేవుని ప్రేమ, ఆయన యొక్క తృష్ణ. చూడండి, దేవుణ్ణి స్తుతించడానికి ఏ కారణాలు ఇక్కడ మనకి రాయబడినాయి. ఇక్కడ మనము మొదటి వచనం చూసుకుంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు దేవుని గణపరిచేవారుగా ఉంటారు, దేవుని స్తుతించేవారుగా ఉంటారు, దేవుని కొనియాడేవారుగా ఉంటారు, ఆయనని హెచ్చించేవారుగా ఉంటారు, ఆయన్ని పూజించేవారుగా ఉంటారు. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, ఆయన జనులు. ఎంత మంచి మాట అంటే, భక్తులు కూడుకున్న సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. కానీ మనం అందరం కూడి వచ్చాం దేనికోసం? దేనికోసం వచ్చాం? దేవుని ఆరాధించడానికే, దేవుని పూజించడానికే, దేవుని కొనియాడడానికే. మనమందరము భక్తులము. ఇక్కడ రాయబడింది భక్తులు కూడుకున్న సమాజములో. ఇది భక్త సమాజం, భక్తులు కూడుకున్న సమాజం, సంఘం. మంచి మాట, ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడు. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజుని బట్టి ఆనందించుదురుగాక. మనము ఇక్కడికి వచ్చింది దేనికి? 2వ వచనంలో చాలా క్లియర్గా ఇస్తూ వచ్చాడు ఈ కీర్తనకారుడు. ఏమన్నాడంటే, ఇశ్రాయేలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషిస్తారు. అవును, నా సృష్టికర్త యేసు ప్రభు వారు, నా సృష్టికర్త తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఎంతమంది ఇశ్రాయేలు తమను పుట్టించిన వారిని బట్టి, తన సృష్టికర్తను బట్టి సంతోషించేవారుగా ఉండాలి. తర్వాత రాయబడింది, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందం. మనకి ఎవరో రాజు కాదు ఈనాడు, మనకు రాజు ఎవరంటే ప్రభువే, దేవుడే. మన దేవుని బట్టి మనము ఆనందించాలి,
మన సృష్టికర్తను బట్టి మనం సంతోషించాలి. మనం భక్తులు కాబట్టి ఆయనకి స్తోత్రగీతం పాడాలి. స్తోత్రగీతం పాడాలి. ఆయనని మనం ఆరాధించాలి. ఆరాధించే బద్ధులమై ఉండాలి. అందుకే కీర్తనకారుడు ఎంత మంచి మాట అంటే, యెహోవా ఒక కొత్త కీర్తన పాడుడి. మన సమాజాల్లో అయితే చాలా సిగ్గుచేటు ఏంటంటే, చాలా సిగ్గుచేటు. మనం బాగా గమనించండి, చాలామంది పాడిన అదేదో సామెత ఉంటుంది, ఏదైతే కొత్తగా ఆత్మ సంబంధమైన ఆత్మీయంగా ఎప్పుడైతే మొదలుపెట్టారో, ఏం నేర్చుకున్నారో అవే మాటల్ని వల్లిస్తూ ఉంటారు దేవుణ్ణి. కానీ కీర్తనకాడు ఏమంటాడంటే, అయా యెహోవా ఒక కొత్త కీర్తన పాడండి. కొత్త కీర్తన మన జీవితంలో ఇది ఒక అలవాటుగా ఉండాలి. పాతది కాదు, వద్దు. పాతది ఎందుకు? ఆ పాత మాటలే, ఆ పాత ఆరాధనే ఎందుకు జీవితంలో? మన జీవితంలో అన్నీ కొత్తవి కావాలి. మన జీవితంలో కొత్త బట్టలు కావాలి, పండగలు కావాలి, కొత్త ఇల్లు కావాలి, కొత్త కారు కావాలి, కొత్త జీవితం కావాలి. సమస్తం కొత్తవి ఆశించే మనము మన దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకో ఎక్కడో పడిపోతున్నాం. కానీ కీర్తనకారుడు ఎంత మంచి మాట అంటున్నాడండి, అయా భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్రగీతను పాడుడి. ఎట్లా పాట అది? యెహోవాకు కొత్త కీర్తన. ఈరోజు దేవుని మనం కొత్తగా ఆరాధిస్తామా? కొత్తగా దేవుని మాటలతో, అవే మాటలే కాదు, అవే మాటలు మన జీవితాంతం ఆ మాటలతోనే ఆరాధిస్తాం. కాదు. ఎప్పుడైనా కానీ ఒక ఆరాధకుడికి, ఒక విశ్వాసి, రక్షింపబడిన ప్రజలు చేసే మంచి అలవాటు ఏంటంటే, ఆరాధకుడు ఆ ఆరాధన వర్తమానిచ్చే ఆ వర్తమానాన్ని మనము మన హృదయంలో భద్రం చేసుకోవాలి. కనీసం 10 మాటల్లో ఒక్క మాట అయినా పలకాలి. రండి మనం ముందుకు వెళ్దాం. రండి, ఒకరు 4 వచ్చాను సార్, 149:4. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఎంత మంచి మాట రాయబడిందండి. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. దేవునికంట ఎవరున్నారండి? స్టార్టింగ్లో ఆదాము కుమారులు ఎవరు? కయ్యూను, హేబేలు. ఎవరి అర్పణ దేవునికి ఇష్టం, ప్రీతి కలిగది? హేబేలుదంటే ఎంతో ఇష్టం ఆయనకి. కాలంకి వస్తే నోవో కాలంలో చూడండి, సమస్త మానవాలంతా చెడిపోయింది. భూమి మీద ఉన్న మానవుని చూసి దేవుడు మనసు నొచ్చుకున్నాడు హృదయంలో. కానీ దేవుని దృష్టికి నోవాహు ఎలా ఉన్నాడంటే ప్రీతికరంగా ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, ఇక్కడ చూస్తే యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. చాలా ఇష్టం తన ప్రజలంటే దేవునికి. చూడండి, ఒక మంచి మాట ఉంటుంది ఎక్కడంటే, పరమగీతం 6:10 తీయండి. తీసిన వారు సాయం చేయండి. సిస్టర్, పరమగీతం అనేది చూడండి. పరమగీతం సిస్టర్, సంధ్యారాగము చూపెట్టుచు చంద్రబింబమంతా అందము గలదై. ఈమె ఎవరు ఈమె? చెప్పండి, ఎవరు ఈమె? ఏంటండి? ఆత్మీయంగా మనం ఆలోచిస్తే సంఘం. ఏంటండి? సంఘం. ఎంత మంచి మాట రాయబడింది. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కలలును గలదై, వివిధ సైన్య సమభీకర రూపినగు ఈమె ఎవరు? ఎంత బాగుందండి. సంఘం గురించి ఎంతగా వర్ణించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత బాగా ఉంది మాట. సాంగ్స్ ఆఫ్ సొలొమోన్. ఈమె ఎవరు? సంఘమే. ఇటువంటి వారి పట్ల దేవుడు ఎంతో ప్రీతి గలవాడు. మనం ఫస్ట్ పాట తీసినప్పుడే నాకు చాలా సంతోషం అనిపించింది కదా. ఫస్ట్ పాట ఏంటి మనకి? 24 కదా. బట్ నేను మనసు పెట్టుకుని మర్చిపోతున్నాను. అప్పుడే అనుకున్నాను, దేవా మ్యాచ్ చేసావు కదా దేవా నాకు అనుకున్నాను. చూడు, ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు గోరే ఈ రాజు నీ ప్రభు, ఈ రాజు నీది సౌందర్యమును గోరే ఈ రాజుకు
నమస్కరించుము. మన సౌందర్యం కోరేవాడండి ఆయన. మనల్ని ప్రీతి గలవాడు, మనల్ని ప్రేమించేవాడు. మనం అంటే అంత ప్రీతి ప్రభువుకి. ఎంత మంచి మాట రాబడింది ఇక్కడ. సంధ్యారాగము చూపట్టచ్చు చంద్రబింబమంత అందము గలదే. ఈనాడు లోకం చూడండి, లోకంలో అందం వేరే, అందానికి ఉన్న డెఫినేషన్ వేరే లోకంలో. కానీ నా ప్రభువారు, మన ప్రభువారు ఇచ్చే అందం వేరు. మన ప్రభువారు ఇచ్చే అందం వేరు. అది ఆత్మ సంబంధమైన అందం, అది పవిత్రమైన అందం, అది బాహ్యంగా కంటికి కనబడే అందం కాదు. అది హృదయ అంతరంగమైన అందం, సౌందర్యం. ఇక్కడ ఎంత మంచి చూడండి, ఇక్కడ ఎంత చాలా ఈ పాటలు ఎంతో అందంగా ఉంటుంది. కుమారి ఆలకించుము అనే పాటలో, ఈ రాజు నీ ప్రభు, నీ సొగసు కోరే ఈ రాజు నీ ప్రభు, ఈ రాజు నీదు సౌందర్యమును కోరేవాడు, నీ సౌందర్యమును కోరేవాడు, నీ హృదయంలో నీ అంతరంగంలో ఉన్న సౌందర్యము, నీ అందాన్ని కోరేవాడండి మన ప్రభువారు. సౌందర్యం అంటే, అందం అంటే ఈనాడు లోకం డెఫినేషన్ వేరే. బాహ్యరంగమైన మనం కనబడే అందాన్ని చూపిస్తున్నాం, కానీ కనబడిన అందం ఉంది, అదే చెప్తున్నాడు ఆయన. చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు? ఆమె సంఘం. ఆమె కోసమే ఆ ప్రియుడు ఈ లోకానికి వచ్చాడండి. ఆమె కోసమే అంత అందము గలదైన ఆ సంఘము కొరకు ఆ దేవాతి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈనాడు అందం అంటే మనం అనుకుంటున్నాం బాహ్యరంగమైన అందమే కదండి. తీతులు అనుకుంటాను చూడండి, తీతు 2:4 అనుకుంటాను చూడండి. తీతు క్షమించండి, 1 పేతురు 3:4 చూడండి. 1 పేతురు 3:4 క్షమించండి, 1 పేతురు 3:4లో అదే చదవండి సిస్టర్. సాధువైనట్టు మృదువైనట్టు ఏమండి మీ హృదయపు అంతరంగ స్వభావము. అదండి అందం అంటే ఏంటి? ఇక్కడ రాయబడింది సాధువైనట్టు మృదువైనట్టు గుణము. ఇదే అందం. ఈ అందము కలిగిన సంఘము కొరకు ప్రభువు ఈ లోకానికి వచ్చాడండి. ఇటువంటి వారి కోసమే సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారం, ఆత్మీయాలంకారం, దేవుని అలంకారం, దేవుడు తన ప్రజలను ప్రీతికరంగా చూసే అలంకారం. ఇది అలంకారం. సాధువైనట్టు మృదువైనట్టు. ఎంత మంచి మాట రాబడిందని. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం. చాలామంది మన జీవితాల్లో అంతరంగం అంతా కూడా రోతగా ఉంటుంది. ఈనాడు లోకంలో చూసే ప్రజలలో అంతరంగం అంతా రోతనే. కుళ్ళు, కుతంత్రం, అసూయ, భేదం, స్వార్థం, సమస్తము, క్రోధం, ఇవన్నీ కలిగిన మానవులు పైకి వారు అందంగా కనబడుతున్నారు. కానీ ప్రభు ఎటువంటి వారు చూస్తుంటే సాధు అయినట్టు మృదువైనట్టు అటువంటి అందం గలనిది మనం చూసాం. పరమగీతంలో 6:10 చూసాం. అటువంటి అందం కలిగిన వారు కావాలి. అంతేనండి. 149 చదవండి ఒకసారి. కీర్తన 149:4 మరొకసారి చదవండి. ముందుకెళ్దాం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలివాడండి. చాలా ఇష్టం మన ప్రభు. మనం అంటే ఎంత ఇష్టం అంటే తన ప్రజల కొరకు, తన ప్రియురాల కొరకు ప్రాణం పెట్టేంత ఇష్టం. దేవుడు ఊరికనే పెట్టలేదండి. మన దేవుడు ఆ మాట ఒకసారి చదువుదాం. 149 ఒకసారి. 149:4లో యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. ఊరికనే ఉన్నాడు దేవుడు, రక్షణతో అలంకరిస్తాడు. సాధువైనట మృదువైనట్టు హృదయమైన అలంకారంతో, అక్షయమైన అలంకారంతో దేవుడు తన ప్రజలను అలంకరించేవాడు. అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
అందుకే సంఘం గురించి చాలా మంచి మాటలు ఉన్నాయి. చూద్దాం రండి. ఒక మాట నిర్గమకాండం 19:5 చదవండి, ముందుకెళ్దాం. ఈ ఎటువంటి సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నట్టు చూడండి. నిర్గమకాండం 19:5 చదవండి. ఎవరు? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని చూశారండి. ఎటువంటి సంఘం తెలుసా అండి? ఆమె ఎవరో తెలుసా? ఇందాక చూసా. ఈమె ఎవరు? ఈమె ఎవరు? ఎటువంటి? నాకు స్వకీయ సంపాదమగుదురు. మనము ట్రెజర్ అండి, ట్రెజర్. దేవుని ట్రెజరీలో నీవు నేను మనం ఉన్నాం. ఉద్యోగస్తులు బాగా తెలుసు, జీతాలు రాకపోతే ట్రెజరీలో లేట్ అయిందిరా, ట్రెజరీ వాడు ఉన్నాడు టయానికి పోతాడు రా, వాడు క్లర్క్ గాడు టయానికి 6 రోజులు లీవ్ పెట్టాడు అంటారు. చాలాసార్లు మా నాన్న మా అమ్మ వాళ్ళు లేకపోతే మా బంధువులు స్నేహితులు చాలామంది వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాం, ట్రెజరీలో వాడు ఇప్పుడు విన్నాడు రా, 6 రోజులు లీవ్ పెట్టినాడు వాడు అంటారు. ఇక్కడ ఎంత మంచి మాట రాబడిందండి, ఎంత మంచి మాట. ఆమె ఎవరంట అండి? నాకు స్వకీయ సాంపాద్యం. మనం ట్రెజరీ దేవునికి. ఎంత 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 అద్భుతమైన మాట అది. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యం. ఒక విశేషమైన స్వకీయ సాంపాద్యం మనము దేవుని దృష్టికి. అటువంటి సంఘం మనం ఈనాడు ఊరికినే రాలేదు. స్వకీయ సాంపాద్యంగా దేవుణ్ణి ఆరాధించాలని మృదువైనటివి సాధువైనటి అక్షయమైన అలంకారం కలిగి ఈనాడు ఈ లోకంలో దేవుని మందిరంలో ఆరాధించడానికి వచ్చిన దేవుని ప్రజలం. మనం సామాన్యులం కాదు. వీఆర్ ద ట్రెజరీ ఆఫ్ గాడ్. మనం దేవునికి స్వకీయమైన సాంపాద్యం. దేవుడు తన ట్రెజరీలో మనల్ని ఉంచుకున్నాడు. అంతేనండి. ఇంకొక మంచి మాట ఉంటుంది చూడండి, ద్వితీయోపదేశకాండం 26:19 ముందుకెళ్దాం. ద్వితీయోపదేశకాండం 26:19 తీసిన వారు సహాయం చేయండి. తాను సృజించిన నేను హెచ్చించుదని ఆయన సెలవిచ్చినట్లు చూశారండి ఎంత మంచి మాట. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. మనం ప్రతిష్ఠిత జనం, హోలీ పీపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఎవరండి మనం హోలీ పీపుల్, ప్రతిష్ఠితమైన జనం. సకల జనములలో దేవుడు మనల్ని హెచ్చించాడు. మొట్టమొదటికి ఎవరండి? మనము స్వకీయ ఈమె ఎవరంటే స్వకీయ సాంపాద్యం. ఈమె ఎవరు అంటే ఇక్కడ రాయబడింది ప్రతిష్ఠిత జనం, హోలీ పీపుల్, పరిశుద్ధమైన ప్రజలు. మన బైబిల్ కూడా పరిశుద్ధమైందే, మన జీవితం అంతా పరిశుద్ధమైంది. మనం పరిశుద్ధమైన ప్రజలం. అందుకే సకల జనములలో మనల్ని హెచ్చించాడండి ప్రభు. అంత మంచి మాట 26:19 తాను సృజించి సమస్త జనముల కంటే. ఏమంటే సమస్త జనుల కంటే. ఏనాడైనా నేను ఆలోచించామా ఈ మాట? ఈనాడు నువ్వు కూర్చున్నావే దేవుని మందిరంలో, ఈనాడు దేవుని మందిరంలో నువ్వు ఆరాధిస్తున్నావే, ఈనాడు దేవుడు నిన్ను ప్రతిష్ఠితమైన జనంగా చేశాడే, ఈనాడు దేవుడు తన స్వకీయమైన సాంప్రదాయంగా నన్ను చేశాడే. ఏనాడైనా నేను ఆలోచించామా? దేనికైనా మనం యోగ్యులమా? దీనికి కాదు. మనం బలహీనులం, భక్తిహీనులం, ఎన్నికలేంటి వారము. ఇటువంటి వానలను ఆయన స్వకీయమైన సాంప్రదాయంగా చేస్తూ వచ్చాడండి. ఎంత మంచి మాట అది. ఇక్కడ రాయబడింది 26:19 తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుదును. మనల్ని హెచ్చించాడండి ఆయన. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, తను నమ్ముకున్న వారిని దేవుడు తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు. మనం బ్రతుకుతున్నాం తోక బ్రతుకు. ఈనాడు అవిశ్వాసమైన బతికి మనం తోక బ్రతుకు బతుకుతున్నాం. కానీ ప్రభు దృష్టిలో మన తలనే. ప్రభు దృష్టిలో మనము పరమగీతం 6:10 ఉండే ఆమెనే. మనం ప్రభు దృష్టిలో సాధువైనట్టు ఏంటండి? ఏమండి? ఆ సాధువైనట్టు గుణం కలిగిన వారిమి, మృదువైన గుణం కలిగిన వారిమి, అక్షయమైన అలంకారం కలిగిన మనము సంఘంని. ప్రియ స్నేహితుడా, అటువంటి గొప్ప సంఘంలో ఉన్నామండి మనం.
అందుకే మనం ఆరాధించాలి ప్రభుని. చూడండి ఎంత మంచి మాట రాబడిందంటే, ఇంకొక మాట ముందుకు వెళ్దాం మనం. ద్వితీయోపదేశకాండం 14:2. ఇక్కడే ద్వితీయోపదేశకాండం 14:2. ఏలనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు ఏర్పరచుకున్నాను. ఏంటండి, ప్రతిష్ఠిత జనమే కాదు, స్వకీయ సాంపద్యమే కాదు. ఇక్కడ ఒక మంచి మాట వాడాడు ద్వితీయోపదేశకాండంలో. ఎవరంటండి? ఏర్పరచబడిన వారు. వీఆర్ ద సెలెక్టెడ్ పీపుల్ కదండి. చూడండి, ఒక రిక్రూట్మెంట్కి వెళ్ళండి. రిక్రూట్మెంట్లో ఎన్నో వేల మంది ఉంటారు. ఎగ్జామ్ రాస్తాం, బయట లోకంలో ఎగ్జామ్ రాస్తాం, రిటర్న్లో క్వాలిఫై అవుతాం, కొన్నిసార్లు సెకండరీలో వెళ్ళిపోతుంది. చెప్తున్నా, ఈనాడు లోకంలో చూడండి, ఎంతోమంది కన్నీళ్ళు వదిలేరు, ఎంతోమంది చనిపోయారు, ఏడ్చారు, వారి కష్టానికి ప్రతిఫలం రాలేదని కన్నీరు పెట్టారు. కొంతమంది చూడండి, వారు అప్లై చేశారు, వారు రిటర్న్ టెస్ట్ రాశారు, ఆ తర్వాత వాళ్ళకి సెకండ్ ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫై అయ్యారు. ప్రియ స్నేహితుడా, తర్వాత ఏదో టైప్ టెస్ట్లోనో లేకపోతే ఫిజికల్లోనో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు. కన్నీరు మున్నీరు. కానీ ఇక్కడ అలా లేదు. మనమంతా ఏర్పరచబడిన జనం. పాపంలో శాపములో తల్లి గర్భము నుండి సమాధి వరకు సమస్త దుష్టత్వం కలిగిన వారిని మనం, మానవులమైన మనం. ఇటువంటి మానవులను మనం ప్రేమించాడండి ప్రభువు. ఇటువంటి మానవులు మనం ప్రేమించాడు. మన తలంపులన్నీ పాపమే, మన ఆలోచనలన్నీ పాపమే, మన నోరు పాపమే, మన చెయ్యి పాపమే, మన కాళ్ళు పాపమే, మన జన్మమే పాపం. మంచి పాటి, మన జన్మమే పాపం. ఏ విషయమందైనా గర్వించరాదు మన జీవితంలో. మన జన్మమే పాపం, మన బ్రతుకే పాపం. ఇటువంటి మనలను ఏర్పాటు చేసుకున్నాడండి. 1 కొరింథీయుల రాసిన పత్రికలో నేను తీయట్లేదు, 1 అధ్యాయం 31 రాయబడిందండి. ఏర్పరచబడిన వారిలో బలహీనులైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికలేంటి వారిని మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడండి. ఈనాడు చాలామంది ఎన్నో వేల మంది నేను సెలెక్ట్ అవ్వలేదు, నేను బాధపడుతున్నారు. కానీ నన్ను ఆత్మ సంబంధంగా పరలోక రాజ్యానికి దేవుడు సెలెక్ట్ చేశాడు. ఇది అశాశ్వతమైన లోకం, కానీ శాశ్వతమైన లోకం కొరకు నన్ను ఎన్నుకున్నాడు ప్రభువారు. కానీ ఇది మర్చిన వారమై అనేక సార్లు దేవుని బాధ పెట్టిన వారు మనం. మంచి ఆ మాట చదవండి, ఒక మాట. ద్వితీయోపదేశకాండం 14:2 చదవండి. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు సమస్త జనములలో ఏమంటండి, భూమి మీదున్న సమస్త జనులు. ఈనాడు చూడు, ప్రపంచంలో 600కు పైన 700 కోట్ల ప్రజలలో నిన్ను ఎన్నుకున్నాడండి ప్రభువారు. నువ్వు తెలుసుకున్నావండి. ప్రభువాని ఎరుగక నిత్య నాశనం వైపు మానవాళి పరిగెత్తుతుంది. తన్ని సృష్టించిన సృష్టికర్తని ఎరుగక మరచి చాలామంది నరకం వైపు పరిగెత్తుతున్నారు. నీకు నాకు అటువంటి భాగ్యం లేదు. మనకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు అంటే ఎవరో, సృష్టికర్త అంటే ఎవరో, సమస్తమును బోధకుల్ని ఇచ్చి, తండ్రుల్ని ఇచ్చి, సేవకుల్ని ఇచ్చి, ప్రియ స్నేహితుడు, ఆత్మ సంబంధమైన తండ్రుల్ని ఇచ్చి, నాయకుల్ని ఇచ్చి నీకు సమస్తమును తెలుపుతూ వచ్చాడు. సామాన్యమైన విషయం కాదండి. నేను కూర్చున్నామంటే చిన్న మందిరమో పెద్ద మందిరమో కాదండి. మనం స్వకీయ సాంపాద్యం, పరిశుద్ధ జనం. 3వదిగా చూస్తాం, ఎటువంటి వారు? ఏర్పరచబడిన ఆమె. ఎవరంటే ఈమె. అందుకే ఈమంటే ఆయనకి ఇష్టం కాబట్టే యోహాను 3:16 ప్రకారం ఆయన కిందకు వచ్చేసాడు ఈమె కోసం. ఉన్నామా? ఈ మూడు లక్షణాలు మనలో ఉన్నాయా? ప్రియ స్నేహితుడా, ఎంతమంది ఏర్పరచబడిన జనం, సెలెక్టెడ్ పీపుల్. అందుకే చూడండి, ఈనాడు క్రైస్తవ సంఘాలలో కొంతమంది ఆత్మీయులు చూడండి, వారు మొదట ఆరంభం నుంచి వారు మరణాంతం వరకు వారి జీవితం అంతా ఏర్పరచబడిన ప్రజల్లానే ఉంటారు. సమస్త జనములలో నుంచి ఫిల్టర్ చేశాడు దేవుడు. ఫిల్టర్ చేశాడండి. మన ఇంట్లో చూడండి, ఫిల్టర్ చూడండి, పైన నీళ్ళు వేస్తాం. పైన నీళ్ళు వేస్తే
అక్కడ ఏం చేస్తుందండి, పైన ఫిల్టర్స్ ఉంటాయి ఇలా. ఆ ఫిల్టర్ అయిన తర్వాత కింద నీరు వస్తుంది, స్వచ్ఛమైన నీరు. ఆ నీరు నువ్వు నేనండి, దాని సాదృశ్యం మనమే. అదే నీరు మనం. ఈనాడు నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నాం? మురికి నీరులా బతుకుతున్నాం. మురికి నీరు సాధువు అయినట్టు, మృదువైనట్టు, అక్షయమైన అలంకారము అనే సంఘాన్ని చూసి ఆ దేవాతి దేవుడు, ఆ ప్రభువారు ఈ లోకానికి కిందకి దిగి వచ్చాడండి. ఈ విలువను ఎరగని ప్రజలుగా ఉన్నాం మనం, ఏర్పరచబడిన సంఘం. రండి ఇంకొక మాట ముందుకెళ్దాం. తీతు 2:14 చదవండి. 2:14 ముందుకెళ్దాం. తీతు 2:14. తను తానే ఆయన సొత్తు అండి. ఆయన సొత్తు మనం. ఈనాడు ఆయన సొత్తు అయిన మనం ఎక్కడ ఉంటుందంటే, ఆయన సొత్తు కొన్నిసార్లు ఎక్కడ ఉంటుందంటే సినిమా ట్యాక్స్లో ఉంటుంది. ఆయన సొత్తు ఈనాడు ఎక్కడ ఉంటుందంటే మందు తాగుతారు కదా, మందు లోకంలో, అక్కడ ఉంటేనే సొత్తు అని చెప్పుకునేవాళ్ళు. ఈనాడు ఆయన సొత్తు అని చెప్పుకొని ఇష్టానుసారంగా దుర్మార్గం బ్రతికిన ఈ ప్రజలు ఉన్నారు ఈనాడు. కానీ తీతు 2:14 ఎంత మంచి మాట రావింది తెలుసండి. సత్క్రియలందు ఆసక్తి కలిగిన, దేవుని వైరాగ్యం కలిగిన వారం మనం. ఎస్, ఆత్మ సంబంధమైన వైరాగ్యం కలిగిన వారిమి, సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిమి. ప్రియ స్నేహితుడా, ఎంత మంచి మాట ఏమంటే, ఆ దేవుని వైరాగ్యం కలిగిన ప్రజలం మనం. తీతు 2:14 ప్రకారం సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలము, మంచి క్రియలు, మంచి పనులు, మంచి ఆలోచన చేసే ప్రజలము. మనం ఎక్కడున్నా ఆరోగ్యకరమే. అది దేశానికైనా, సంఘానికైనా, కుటుంబానికైనా, వ్యక్తిగతానికైనా, అది మనం ఎక్కడున్నా ఆరోగ్యకరమే. ఎందుకు? సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలం మనం. చెప్పండి, ఎటువంటి ప్రజలు మనం? మొట్టమొదటి చూసాం స్వకీయ సాంపాద్యం. రెండోదిగా మనం ఏం చూసాం? హోలీ పీపుల్, ప్రతిష్ఠిత జనం మనం. మూడోది చూసాం ఏర్పరచబడిన ప్రజలం. నాలుగోది ఏం చూసామండి మనం? సత్క్రియలందు ఆసక్తిగా, దేవుని వైరాగ్యం కలిగిన వారం. నా తండ్రి ఎంత మంచివాడో, కుమారుడిగా నేను అటువంటి వాడిని, నేను మంచి పని చేస్తా. అటువంటి ప్రజలం అండి మనం, అటువంటి ప్రజలం మనం. ఆ మాట మరొకసారి చదవండి సిస్టర్. తీతు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఎట్లానండి? తన కోసరము ఫిల్టర్ చేశాడండి ప్రభువారు. ఫిల్టర్ చేశారు. నిన్నే ఊరికనే రాలే, నువ్వు నేను మనం ఊరికనే రాలేదు ఇక్కడికి, ఊరికనే రాలేదు. కొంతమంది వస్తుంటారు పోతుంటారు, పట్టించుకోవద్దు. నువ్వు ఊరికనే రాలేదు, నేను రాలేదు, ఇక్కడ రాలేదు, ఊరికనే రాలేదు. ఏమన్నా చక్కని మాట ఉంది. ఆ మాట అందరూ చదువుదామా? రండి. తీతు 2:14 చదువుదాం రండి. తీతు బైబిల్ ఉన్నవారు అందరు తీయండి, గట్టిగా మనస్ఫూర్తిగా మాట చదువుదాం. తీతు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. అంతే. ఇక్కడ ఎంత మంచి పడిందంటే తన సొత్తుగా చేసుకున్నాడు మనం. ఇప్పుడు నీవు నేను మన సొత్తు కాదు, ఇది మన సొత్తు కాదు. ఈ శరీరం కానీ, ఈ బాడీ కానీ, మనం ఏవి కూడా, ఆత్మ, శరీర, ప్రాణం, ఇవి ఏవి మనవి కావు. ఆయన సొత్తు. ఆయన కొనుక్కున్నాడు. ఆయన కల్వరిశిలలో ప్రాణం పెట్టి, రక్తం కార్చి, మరణించి మనల్ని కొన్నాడండి. కొన్నాడు ఆయన. తన రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన. అందుకే 20-28 అపోస్తుల కార్యంలో ఉంటుంది అక్కడ, సంఘం కొరకు తన రక్తం ఇచ్చి కొన్నాడు ప్రభు. మనల్ని విమోచించాడు తన రక్తముతో. ప్రియ స్నేహితుడా, ఎంత మంచి మాట ఏమిటంటే, మనల్ని విమోచించి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. క్లియర్ చేశాడు. మనలో మస్టు, డాగు, కుళ్ళు, కుతంత్రం అంతా క్లియర్ చేసేసి పవిత్రం చేసుకున్నాడు దేవుడు. తన సొత్తుగా చేసుకొని తన అంబుల పొదిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రియ స్నేహితుడా, అటువంటి ప్రజలమండి మనం. అందుకే ఆ మాట వాడాడు. ఏ మాట? 149:4 యెహోవా, చదువుదామా రండి.
యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. అందుకే దేవుడు నోవా అంటే ఇష్టం, అందుకే దేవుడు హానోక్ అంటే ఇష్టం, అందుకే దేవుడు మోషే అంటే ఇష్టం, అందుకే దేవునికి యెహోషువ అంటే ఇష్టం, అందుకే దేవుడు రూత్ అంటే ఇష్టం, అందుకే దేవుడు దావీదు అంటే ఇష్టం. నా హృదయానుసారుడు అన్నాడు దావీదుని. అందుకే దేవునికి దానియేలు అంటే ఇష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అలా అలా ప్రీతి, నీవంటే ప్రీతి, దేవునికి ప్రేమ, ప్రీతి నీ మీద. ఎందుకు తెలుసా? ఈ క్వాలిటీస్ అన్నీ దేవుడు మనకు ఆపాదించాడండి. ఇక్కడ ఎంత మంచి మాట తెలుసా? సమస్తమైన దుర్నీతి కలిగిన మానవులం మనం. సమస్తమైన దుర్నీతి, ఏ నీతి లేదు, ఏ నీతి లేదు మనలో. ఎటువంటి ఏ నీతి లేని మనలో దుర్నీతి కలిగిన వారిని విడిపించాడండి మనల్ని. కాబట్టి ప్రియ స్నేహితురా, దేవుని ఆరాధిస్తాం ఈరోజు. అవును తండ్రి, నిజమే పరమగీతంలో 6:10 చెప్పిన ఆమె ఎవరో మనం వివరించినావు తండ్రి. నిజమే, అందరి మొట్టి వందనాలు తండ్రి. దేవా, సాధువైనటి మృదువైనటి అంతరంగా నేను కోరావు, కానీ నేను అనేకసార్లు అలా విధానం లేదు. అయినప్పటికీ నీ నన్ను పవిత్రపరచుకున్నావు. ఎలా పవిత్రపరచుకున్నావు? తీతు 2:14 ప్రకారం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి. ఏమి లేదు మనలో, మన అంతరంగంలో ఏ అందమే లేదు. అంత మురికి 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 అసహ్యమవుతుంది. అగ్లీ పీపుల్, అగ్లీ, మనం అగ్లీ పీపుల్. ప్రియ స్నేహితుడా, ఇటువంటి మనల్ని దేవుడు ప్రేమించాడు. నేను ఇంకొక మాట మీకు చూపించి ముగిస్తాను ఆరాధనకి. ఒకటే భక్తుల గురించి రాయబడింది కాబట్టి ఒక మాట చదువుదాము. 37:28 చదవండి. ఆయన తన భక్తుల్ని ఏ విధంగా విడవడో అదొక చదివి ముగించుకుందాం. కీర్తనలు 37:28 చదవండి సిస్టర్. చదవండి సిస్టర్. ఆయన తన భక్తులను విడువడండి. ఆయన ప్రీతి గలవాడే, అంతేగాని తన భక్తులను విడిచేవాడు కాదు. ఎంత మంచి మాట అండి. 37:28 ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. అంతేకాదు, వారు ఎన్నటికీ కాపాడబడుదురు. దేవుడు తన బిడ్డల్ని ఎన్నడూ విడువడండి. నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్ వెళ్ళినారంటే ఏదో పాపం చేశాడు, ఈయన బాగా పట్టుకుపోయినారు అనుకుంటారు మీరు. కాదు, అందుకు పోలేదు. నా ఫోన్ పోయింటే ఆ ఫోన్ దొరికింది నాకు. అయితే పిలిచారు నన్ను. ఒక్కసారి కాదు, చాలాసార్లు పిలిచారండి. ఆ ఫోన్ నాకు రాకుండా పర్లేదని ఛాన్సార్లు అనుకున్నాను మనసులో. సరే వెళ్ళాను, పిలిచారు కదని. వెళ్ళినప్పుడు నన్ను చైర్లో కూర్చోపెట్టారు. ఏదో ఇన్షర్ట్ వేసుకోపోతాం కదా, ఎవడో అనుకున్నట్టు చైర్లో కూర్చోపెట్టారు ఒక రూమ్లో. అది ఎయిర్పోర్ట్ క్రైమ్ సంథింగ్, అదే ఇక్కడ కంచరపాలెంలో. వెళ్తే అక్కడ ఒక చివరిగా ఒకే రూమ్, ఇలాంటి రూమ్ ఉంది. అలాంటి రూమ్లో ఒక పోలీసు ఉన్నాడు, కానిస్టేబుల్ ఎవరో ఉన్నాడు. ఇక్కడ ఎస్ఐ ఎవరో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎదురుగా ఉన్నాడు. ఇటువైపు ఒక పోలీసు ఉన్నాడు. ఆ పోలీస్ పక్కన ఒకడు కూర్చో ఉన్నాడు. ఇలా భయపడుకుంటా ఇలా ఒకడు ఉన్నాడు అటు సైడ్. ఇదంతా సన్నివేశం చూస్తాను, నాకే అర్థం కావట్లే. నన్నేం కూర్చోమన్నారు, ఎవరో రావాలా కూర్చోమన్నారు. అంతా గమనిస్తున్నాను. సడన్గా ఒక తల్లి వచ్చింది, ఒక అమ్మ వచ్చింది, తల్లి వచ్చినప్పుడు అప్పుడు ఇటువైపు అధికారి ఉన్నాడు కదా, అధికారి అంటున్నాడు, అయ్యా ఏమ్మా, ఏం వాడు మారడా, వాడు అంతేనా అంటున్నాడు. వాడు అంటున్నాడు, నేను ఏ పాపం చేయలేదు. ఇలా చేయలు పెట్టుకొని, నేను ఏ పాపం చేయలేదండి, రెడ్ హ్యాండెడ్ దొరికాడు, కెమెరాలో దొరికాడు, అన్నీ చేశాడు. మళ్ళీ అంటాడు ఏ పాపం చేయలేదంట. వాడిని చూస్తే చేసినట్లే ఉన్నాడు కదా. మన బైబిల్ చాలా బాగుంటుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ముఖం బట్టి చెప్పేస్తాడు వీడు ఎట్లాంటి అని చెప్పవచ్చు. బైబిల్ క్లియర్గా ఉంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్. ముఖం చూశాను నేను. చూస్తే వాడి యాక్టింగ్ చూస్తుంటే మామూలుగా లేదు, సూపర్ యాక్టింగ్ ఉంది వాళ్ళలో. లేదు సార్ అని ఏడ్చి ఫుల్ యాక్టింగ్ చేస్తున్నాడు. నాకు అర్థమైపోయింది అప్పుడే, వీడు మంచి యాక్టర్రా. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది తెలుసా అండి ఒక మాట, వేస్ట్ అండి వాడు, పనికిరాన్నాడు, తిడుతుంది, చెడ్డ మాటలు తిడుతుంది. నేనేం ఉంచుకున్నాను తెలుసా ఆ రూమ్లో, అది నేనే తండ్రి అని ఉంచుకున్నాను.
నేను అటువంటి వాడినే తండ్రి, దుష్టుని తండ్రి, దుర్మార్గుని తండ్రి, తల్లిదండ్రులు పనికిరాను తండ్రి, పరలోకపు తండ్రి కూడా పనికిరాను తండ్రి. నేను అటువంటి వాడినే తండ్రి. అటువంటి వాడిని నన్ను ఈనాడు సంఘంలో కూర్చోపెట్టుకొని, సంఘంలో నన్ను ఒక ప్రతిష్ఠిత జనముగా, పరిశుద్ధ జనముగా, నన్ను స్వకీయ సంపదంగా నువ్వు నన్ను ఉంచావు దేవా అని అక్కడే మనసులో దేవుని ఆరాధించాను. నాకు యెషయా మొదటి అధ్యాయం గుర్తొచ్చింది. ఆ సన్నివేశం చూస్తుంటే దేవుడు చెప్పుకుంటాడు కదా, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు కన్నాను అని అంటాడు కదా. అదే పాపం ఆమె గోడు చెప్పుకుంటుంది ఆ ఇన్స్పెక్టర్తో. వేస్ట్ అండి వాడు, చెత్తనేలం వాడు జీవితం అంతా దుర్మార్గమే, వాడు బ్రతుకంతా దుర్మార్గమే. ప్రియ స్నేహితుడా, నేను ముగిస్తున్నాను. మనం కూడా అటువంటి వారమే. అటువంటి వారిని వాడు చైర్లో కూడా లేడు, అందరు చైర్లో ఉన్నారు, వాడు కింద కూర్చొని ఇలా వణుకుతున్నాడు. అది స్థానం, నా స్థానం, మన స్థానం అది. అటువంటి వారిని మనం దుర్మార్గులం, పాపాత్ములం, నీచులం, ఒక్క నిమిషం కూడా పవిత్రంగా ఉండలేని మనలం. మన ఆలోచనలే మనం నాశనం చేస్తున్నాయి. మన దుర్మార్గు బ్రతుకు మనం నాశనం చేసింది, నరకాన్ని ఈడ్చుకొని పోతున్నాయి అవి. ఇటువంటి మనలను, అల్పులను దేవుడు తీసుకొచ్చి తన సంఘంలో కూర్చోపెట్టాడండి. పవిత్రంగా చేశాడండి, పరిశుద్ధంగా చేశాడండి. సెలెక్ట్ చేసుకున్నాడండి. ఏర్పరచబడిన సెలెక్ట్ చేసుకుంటారండి. అట్లా అంటే నువ్వు సెలెక్ట్ చేసుకుంటారా? అట్లా అంటావు ఎవరన్నా? పోలీస్ స్టేషన్లోనే వాడిని భరించలేకపోతున్నారు, వాని యాక్టింగ్ని. వాడిని తీసుకొని జైల్లో వేయాలనిపించింది మాకే. వాడు అంత యాక్టింగ్ చేస్తున్నాడు, కన్నులారు చేస్తున్నాడు యాక్టింగ్. అప్పటికే వాడు 2-3 సార్లు దొరికినట్టుగా ఉన్నాడు. మళ్ళీ ఇది 3వ సారి వాని జీవితం మారలేదు. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఆరాధన వెళ్ళక మునుపు మనము ఎవరో గుర్తు ఎరగాలి, దేవుని ఆరాధిద్దాం. ఆ మాట చదువుదాం రండి. ఆ మాట చదివితేనే మనకి నెమ్మదిగా ఉంటుంది. రండి. ఏది? పరమగీతం 6, పరమగీతం ప్రసంగి పక్కనే ఉంటుంది. పరమగీతం 6:10 అందరు చదువుదాం రండి. పరమగీతం 6:10. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలను గలదై, వ్యూహత సైన సమభీకర రూపిణియగు ఈమె ఎవరో నేను మీకు వివరించాను. ఒకవేళ ఆమె నువ్వే ఉంటే, ఆ సంఘమే నువ్వు నేనే అంటే దేవుని ఆరాధిద్దాం. పాత పులియని పిండితో ఆరాధించొద్దండి, టేప్ రికార్డులు పెట్టొద్దండి. ఒకవేళ ఇక్కడ బాధ్యత వహించే వాళ్ళు నేను క్షమించవచ్చు. వర్తమానం చెప్పిన వాళ్ళు ఒక్కొక్కసారి మంచి జోక్ ఇదేంటంటే, ఒక్కొక్కసారి వర్తమానం ఇక్కడ ఆరాధన వర్తమానం ఎవరెవరు వర్తమానం చెప్పి పాము వాళ్ళు ఉంటారు, వాళ్ళకే అర్థం కాదు నేను ఎప్పుడు చెప్పినా నీ వాక్యం అని. కొత్త రిఫరెన్స్లు పెట్టి ఆరాధిస్తుంటారు. మీ అందరికీ వందనాలు. అలాంటి బాధలు పెట్టొద్దండి. దేవుని వాక్యం ఒక్క మాట పలకండి చాలు.